అమ్మ నీ పేరేం పేరు? నా పేరు పి ఆగమ్మ. ఆగమ్మ. మా ఆయన పేరు లింగయ్య, పి లింగయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? నేనా? ఏ ఊరు? మనది అప్పుడు మెదక్ జిల్లా ఉండే, ఇప్పటికి కూడా మెదక్ జిల్లా ఉంది. మేము మెదక్ జిల్లా మాట్లాడతాం. మెదక్ జిల్లాలో ఎక్కడ ఊరు? మెదక్ జిల్లాలో జైదాపూర్ మండల్, గజ్వేల్ తాలూకా. గజ్వేల్ తాలూకా. కరెక్టా? జైదాపూర్ జిల్లా అంటే మండల్ అంటే కొంచెం ముందటికి గొల్లపల్లి మునిగడపని ఉంటుంది. ఇటు పక్కల మా ఊరు ఉంటుంది, బీజీ వెంకటాపూర్ అంటారు. అంటే బల్జగూడెం అని ఎట్లా పోయిందో అది పోయింది. అప్పటి నుంచి ఉంది బీజీ వెంకటాపూర్, కానీ పిలువలేరు. ఇప్పుడు బీజీ వెంకటాపూర్ బోర్డు కూడా వేసిండ్రు కదా. మరి ఇక్కడ ఎందుకు వచ్చినావమ్మా ఇంత వయసు? ఇది మన పాలన నన్ను ఒక 5 years ఉంటాయి అమ్మ. ప్రజాపాలన అవుతుంది కదా, నువ్వు ఎందుకు ఆగపడుతున్నావు? నేను గిట్లనే రోడ్డు పంట పోతుంటే నీ వేసి ఉంటాయి, రూపాయి ఇస్తే తీసుకున్నాను, తీసుకున్న తప్పలేదు, తీసుకున్నాను. అది ఎందుకు కోరుకుంటున్నావు నీకు? ఇది వస్తుందని ఇది వస్తుంది బిడ్డ ఎట్లా చేయాలని అని అడిగితే ప్రజాపాలన అవుతుంది పో అక్కడికి, కానీ ఈ దారి చూపించి ప్రజాపాలన. మరి ఎందుకు వచ్చినావు? ఈ ప్రజాపాలనకు వచ్చినావు? ఈ సమస్య ఏంటి? ఈ ప్రజాపాలన వచ్చింది ఇప్పటిదాకా చెప్పిన కానీ అన్న, మనకు స్వతంత్ర సమర యోధులది పింఛని రావాలా, ఇల్లు కావాలా. అప్పుడు స్వతంత్ర సమర యోధులు వచ్చినప్పుడు 5 ఎకరాల భూమి అన్నారు, 5 ఎకరాల భూమి అన్నారు. మళ్ళీ తర్వాత 5 ఎకరాల స్వతంత్ర సమర యోధుడు మా ఆయన ఉన్నాడు. మా ఆయన పోయిండు, మా ఆయన అలా పోయిండు. నీకు ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు దాకా చెప్పింది అంతా అదే. అలా సమర యోధుల వల్ల ఒక్కొక్క సంవత్సరం 15 నెలలు ఉన్నారంట. ముషిరాబాదు, హైదరాబాద్, చెంచల్గూడ అంటే ఇది కాదు, చెర్రపల్లి కాదు, చెంచల్గూడ హైదరాబాద్. అలా మళ్ళీ మెదక్ జిల్లా తప్పనిసరి మెదక్ జిల్లా ఉన్నది అప్పుడు. ఇప్పటి వరకు ఇంకా మాకు మారవలేము. సంగారెడ్డి జిల్లా చూసినావు కదా. ఆడ అది మూలవాడి ఎప్పుడో పాతవాడిపోయింది. మళ్ళీ నేను చూసినప్పుడు బాగానే ఉంది. అందులో ఒక పేపర్ తెచ్చిన, మా ఆయన ఉన్నట్టుగా పేపర్ తెచ్చిన, కానీ అది కూడా పోడగొట్టుకున్నా. అది ఉంటే నేను ఇంకెంత చేద్దున్నా కానీ అది పోయింది నాన్న. అది పోదామని చూసి వస్తే అది ఎప్పుడో 3 ఏళ్ళ కింద పోతే మూలవాడి తాళాలు వేసి జంగు పట్టిపోయినాయి. అవి ఇక అక్కడ తీసేసారు, అక్కడ తీసేసి కందిలో పెట్టిర్రు అన్నారు. కందికి కూడా పోయినా, కందిలో పోతే కాదమ్మా ఇది మేము కొత్తగా పెట్టుకున్నాము, అక్కడ సంగారెడ్డిది కాదు ఇది అని చెప్పేసారు. ఆడికెళ్ళి మర్యాస వచ్చింది. మరి ఇప్పుడు నువ్వు ఏం డిమాండ్ గురించి వచ్చినావు తల్లికి? ఏం కావాలి నీకు? ఏం కొరక ప్రభుత్వం మనకి ఇల్లు కావాలన్నారు, ఇల్లు కావాలన్నారు. మరి మనకు జాగా భూమి అంతా లేదు, ఇల్లు కావాలి. పిల్లలు 4 పిల్లలు ఇప్పటిదాకా ఉండేప్పటికే చూసిండన్న, వాళ్ళు కూడా కొంత పని చేసుకొని పిల్లలు చూస్తే ఎంతకన్నా చూస్తానన్న. ఇప్పుడు దాకా ఇట్లా చూస్తేనే ఇట్లున్నా నేను, లేకపోతే ఆడనే మూలకే కూర్చుండాలి. ఇప్పుడు కూడా నేను ఏం కష్టం చేసేం లేదు. 10 ఏళ్ళు అయిపోయింది, 27కి వస్తుంది ఈ కూర్చొని తినడానికి. నాకు ఈ ఆశ వచ్చి బిడ్డ నాది, నా స్వతంత్రం యోధులు సమర యోధులు అన్నప్పుడు నా పిన్నిది నాకు కావాలి కదా. మా ఆయన ఉన్నాడు అప్పుడు, తిరిగిండు వచ్చిండు ఇక్కడ కూడా వచ్చేసిండు. అక్కడికి చెంచల్ అన్నానా, చెంచల్ కూడా కాడికి వచ్చినా కూడా ఇక్కడికి వెళ్ళి లాయరు, అది సంగారెడ్డి లాయరు, ఆయన పేరు ఏమో ఉంది, అది కూడా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకేం కావాలమ్మా? రేవంత్ రెడ్డి మరి ఏమంటాడో మనకి ఇతరులు అడిగిస్తుండ్రు కదా. నేను ఆయన దాకా నాకు ముఖం తెలియదు, ఫోటోలలోనే చూస్తాము, నన్ను మాట్లాడుతుంటే చూస్తాము అంతే. ఆయన మనం ఎదుటికి పోలేము కదా, ఎదుటికి పోతే ఏం మాట్లాడతాడో ఏం ఇస్తాడో తెలియదు. ఆ పేపర్లన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ కలెక్టర్ కూడా చూసిండు, పేపర్లు తీసుకొని ఎక్కడనో మాట్లాడిండు. అప్పుడు ఏం చెప్పిండ్రో మనకేం చెప్పలేమ్మా, నీది అయ్యింది పొమ్మని చెప్తే పోయినా నేను. అప్పుడు పోయినా అంటే ఇప్పుడు 3-4 నెలలు అవుతుంది. మళ్ళీ వచ్చిన నీకు రిజర్వేషన్ రిజల్ట్స్ అంటారో ఏమంటారో నెంబర్ని పంపిస్తారు. నీకు ఒక ఇల్లు కావాలి, మళ్ళీ నీకు పెన్షన్ కావాలి కదా బిడ్డ. నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు, మనమరాళ్ళు ఉన్నారు, కొడుకులు. ఎంత వస్తుంది నాన్న? 2 పైసలు వస్తే ఏమవుతుంది? 4 పైసలు కదా ఎక్కడ వచ్చారు? లేరు, ఇయ్యలేరు, మనకి ఇయ్యలేరు, మనకైతే ఇయ్యలేరు. ఇప్పుడు స్వాతంత్ర సమరయోధుని భార్య కాబట్టి నీకు ఆ పెన్షన్ కావాలి, పెన్షన్ కావాలి, ఇల్లు కావాలి.
భూమి ఉంటే భూమి ఇవ్వచ్చు, ఇవ్వకుంటే నాకు ఆ పింఛన్ కావాలి కదా అన్న. అప్పటి నుంచి లెక్కలు చేయాలని సిద్దిపేట కలెక్టర్ చెప్పిండు. 1 సంవత్సరం లెక్క చేసి అలా పంపి అమ్మ అంటే నాకు ఆపరేషన్లో హాస్పిటల్ ఉన్నా గాంధీలో నేనేం రాస్తా ఇప్పటి వరకు ఓలే ఇంకక్కడ పంపిలే. అంటే అది ఎంత వస్తుందో లెక్క ఎట్లనో నాకు తెలియదు నాన్న. ఇక్కడికి వెళ్ళి 25 తోటి చేయమన్నాడు, ఈ 2005 తోటి చేయమన్నాడు, 2003 తోటి చేయమన్నాడు. ఆ లెక్క మా సంవత్సరం వరకు అది ఎంత ఉంటుందో ఎంత అవుతుందో మనకు తెలియదు. ఏదో అయిన కాడికి ఇంత తప్పులో ఒప్పులో రాపిచ్చిన అన్నిట్లో పెట్టించిన. ఇది ఈ అవ్వ పరిస్థితి ఏంటంటే ఈమె స్వతంత్ర సమర యోధుని భార్య. సో వాళ్ళ భర్త మాత్రం జైలు పాలయ్యిండు అని చెప్పేసి ఆమె చెప్తున్నది. అంటే మాకు అప్పుడు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, అంటే పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు నాకు పెన్షన్ రాలేదు, నాకు 4 అమ్మాయిలు, నాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కూడా ఏ బెనిఫిట్స్ రాలేవు అని చెప్పేసి ఆమె చెప్తున్నది. ఇది ప్రజాప్రభుత్వం అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న ఇల్లు ఉండడానికి, నాకింత పెన్షన్ నేను బతకడానికి, నాకేదో వివాంతి పెన్షన్ కావచ్చు, వృద్ధాప్తి పెన్షన్ కావచ్చు 2000 మాత్రమే వస్తున్నది. ఆ పెన్షన్తో నా గోళీల ఖర్చు ఏంది, నా పరిస్థితి ఏంది, నాకు తిండి ఏంటి, నా పిల్లలు పెట్టాలని రూల్ ఉన్నదా? కొంతమంది చూస్తున్నాం తల్లులను ఎలవేస్తారు, అయినా నా పిల్లలు అంతనో ఇంతనో నన్ను దాస్తున్నారు. కానీ ఎప్పటి వరకు నేను వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి? నా భర్తది జైలుకు పోయిండు కాబట్టి, నా భర్త స్వతంత్ర సమర యోధుడు కాబట్టి నాకు కొంచెం పెన్షన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అర్జీ పెట్టుకోవడానికి వచ్చినా అని చెప్తున్నది. ఇప్పటికీ గతంలో 2 సార్లు వచ్చినా, ఇప్పుడు మళ్ళీ వచ్చినా, అయినా పని ముందుకు పోతలేదు అని చెప్పేసి కూడా ఆమె అంటుంది. ఇలాంటి పేదవాళ్ళను కావచ్చు, ఇలాంటి గౌరవ అంటే వాళ్ళ భర్త దేశం గురించి జైలుకు పోయిండు కాబట్టి అసలు వాళ్ళను గౌరవించి వీళ్ళకు 15 నెలలు జైలుకు పోయిన వాళ్ళను వీళ్ళని గుర్తించి వాళ్ళ ఫ్యామిలీలకు వాళ్ళ కుటుంబాల గురించి ప్రభుత్వం నుంచి ఇంత ఆర్థిక సాయం చేయాలి అని చెప్పేసి కూడా ఆమె కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. అయ్యేంత వరకు నా భర్త పోరాడిండు, నేను కూడా ఆయన పెన్షన్ గురించి ఇల్లు గురించి ప్రభుత్వంతో పోరాటం చేస్తా అని చెప్పేసి కూడా ఈ వయసులో ఆమె చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.